వెల్కమ్ టు టైమ్ 24/7. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు పరిమిత వనరులతో ప్రయాణం ప్రారంభించిన భారతదేశం అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేడు ప్రపంచ దేశాలు గౌరవించే స్థాయికి చేరుకుంది. ఈ రోజు భారత అంతరిక్ష పరిశోధన విజయాలు, ఇస్రో కొత్త మిషన్లు మరియు భవిష్యత్తులో రానున్న చంద్రయాన్, గగన్యాన్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. భారత అంతరిక్ష ప్రయాణం 1969లో ఇస్రో స్థాపనతో ప్రారంభమైంది. అప్పటి నుంచి అనేక సవాళ్లను అధిగమిస్తూ సంస్థ ఎన్నో విజయాలను సాధించింది. ముఖ్యంగా ఉపగ్రహాల ప్రయోగం, కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లో ఇస్రో సేవలు దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. భారత అంతరిక్ష చరిత్రలో అత్యంత కీలక ఘట్టాలలో ఒకటి చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్. ఈ మిషన్ ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో విజయవంతంగా ల్యాండింగ్ చేసి తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా పనిచేసి చంద్రుని ఉపరితలంపై విలువైన సమాచారం సేకరించాయి. ఈ విజయంతో భారత్ శాస్త్రవేత్తల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అలాగే మార్స్ ఆర్బిటర్ భారత్ మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్షలోకి చేరి తొలి దేశంగా నిలిచింది. తక్కువ ఖర్చుతో అత్యంత సమర్థవంతంగా ఈ మిషన్ ను పూర్తి చేయడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం ఇస్రో అనేక కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తోంది. అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది గగన్యాన్ మిషన్. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత వ్యోమగాములను భారతీయ రాకెట్లో అంతరిక్షంలోకి పంపే లక్ష్యం ఉంది. మరి ఇది విజయవంతమైతే స్వదేశీ సాంకేతికతతో మానవులను అంతరిక్షంలోకి పంపిన దేశాల జాబితాలో మన భారతదేశం కూడా చేరుతోంది. గగన్యాన్ కోసం ఇప్పటికే అనేక పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. క్రూ మాడ్యూల్, ఎస్కేప్ సిస్టమ్, వ్యోమగాముల శిక్షణ వంటి అంశాల్లో ఇస్రో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ మిషన్ విజయవంతమైతే భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. ఇక భవిష్యత్ చంద్ర మిషన్ల విషయానికి వస్తే చంద్రయాన్ 4 ప్రాజెక్టుపై కూడా ఇస్రో దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. చంద్రుని ఉపరితలం నుండి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఈ మిషన్ రూపొందుతోంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇస్రో జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి చంద్రుని ధ్రువ ప్రాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కొత్త మిషన్లను కూడా పరిశీలిస్తోంది. చంద్రునిపై నీటి నిల్వలు, ఖనిజ సంపద, భవిష్యత్ మానవ నివాస అవకాశాలపై పరిశోధనలు జరగనున్నాయి. ఇక భారతదేశం సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కూడా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే సంవత్సరాల్లో భారతీయ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీని ద్వారా దీర్ఘకాలిక అంతరిక్ష పరిశోధనలకు మరింత అవకాశం కూడా లభిస్తోంది. అంతరిక్ష పరిశోధనలో భారత్ కేవలం చంద్రుడు, అంగారక గ్రహాలతోనే ఆగిపోవడం లేదు. సూర్యుడిపై పరిశోధన కోసం చేపట్టిన ఆదిత్య L1 మిషన్ కూడా విశేష ఫలితాలను అందిస్తుంది. ఈ మిషన్ ద్వారా సూర్యుని కార్యకలాపాలను అధ్యయనం చేసి అంతరిక్ష వాతావరణంపై కీలక సమాచారాన్ని సేకరిస్తుంది. మొత్తానికి భారత అంతరిక్ష పరిశోధన ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. పరిమిత వనరులతో ప్రారంభమైన ప్రయాణం నేడు ప్రపంచ వేదికపై భారత జెండాను రెపరెపలాడిస్తుంది. చంద్రయాన్ విజయాలు, గగన్యాన్ ఆశయాలు, భవిష్యత్తు చంద్ర మిషన్లు, భారత స్పేస్ స్టేషన్ వంటి ప్రాజెక్టులు భారతదేశాన్ని అంతరిక్ష శక్తి మరింత బలోపేతం చేయనున్నాయి. భవిష్యత్తులో భారత అంతరిక్ష మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.